బ్రహ్మముడి ఎందుకు బాధ? నాతో చెప్తే అసలు ఏం చెప్పాలనుకున్నావు? అది అసలు ఆ ఫోటోలు ఏం లేదమ్మా. అదేమిటంటే ఫోటోల గురించి. నిర్మల, అదెంతో ముఖ్యమైన విషయం అడుగుతోంది, జవాబు చెప్పొచ్చుగా. వద్దత్తయ్య గారు, పాపం కీర్తనకి ఇప్పుడు ఏం చెప్పినా ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? కీర్తన, ఆ ఫోటోలో ఉన్నది నువ్వే గదా? అవును. వాటిలో నీ పక్కనున్నది కావ్యగా? అవును. అయితే నీ పక్కన నిలబడింది మీ డాడీయే గదా? అవునా? అవునమ్మా. ఇంకా ఎందుకు అనుమానం? అది మీ డాడీయే. మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు. కానీ డాడీని కావ్య చంపేసిందిగా. లేదమ్మా, డాడీ చనిపోలేదు. కొన్ని రోజులు కనపడకుండా పోయారు. ఇప్పుడు తిరిగొచ్చేశారుగా. మరి కళ్యాణ్ చెప్పాడుగా డాడీని కావ్య చంపేసిందని. వాడు అబద్ధం చెప్పాడమ్మా. లేదు లేదు, కళ్యాణ్ అబద్ధం చెప్పలేదు, చెప్పడు. వాడు నిజం చెప్పాడని కావ్య వాడిని చంపేసింది. నేను చూశాను. కావ్య తుపాకీతో వాడిని కాల్చి చంపింది. కీర్తన, కాస్త ప్రశాంతంగా వినమ్మా. కళ్యాణ్ నీతో చెప్పిందంతా అబద్ధం. కావ్య చాలా మంచిదమ్మా. మంచి వాళ్ళు ఎక్కడైనా చంపుతారా? కావ్య చంపేసింది. కీర్తన, కళ్యాణ్ కావ్యతో అసభ్యంగా ప్రవర్తించడమ్మా. అందుకే కావ్య వాణ్ణి కాల్చి చంపింది. అసభ్యంగా అంటే? నీతో ఎలా చెప్పేదే? నీకు అర్థం కాదులే. కళ్యాణ్ సరిగ్గానే చెప్పాడు. నువ్వు చెప్పేదే అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకేం అర్థం కాదులేమ్మా. నువ్వు మధ్యలో రాకు. ఊరికినే అరవకండి. వయసు వచ్చిన పిల్లతో ఏం మాట్లాడాలో కూడా మీకు తెలియడం లేదు. కాస్త ఇంగిత జ్ఞానం ఉండద్దు? ఇంత వయసు వచ్చిన తర్వాత ఇలాగైనా మాట్లాడేది? నీకెందుకే అంత కోపం? కీర్తనకి నిజం తెలిసిపోతుందనా? ఆహా, అయితే చెప్పుకోండి. వయసొచ్చిన పిల్లకి తప్పెలా చేయాలో అంత క్లియర్ గా చెప్పారంటే అసలే పాపం అమాయకురాలు. రేపు జరగకూడదు ఏదైనా జరిగిందంటే అయ్యో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని శోకనార్థాలు పెట్టినా కూడా లాభం లేదు. చెప్పండి. నార్మల్ బుద్ధి జ్ఞానం లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? మీకే అవన్నీ తగ్గినట్టున్నాయి. కళ్యాణ్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్తున్నారు. కీర్తన అడిగిందని అవన్నీ క్లియర్ గా చెప్పేస్తారా? అసలు మీ వయసుకు తగ్గ మాటలేనావి? దానికి నిజం తెలియాలంటే చెప్పాలి కదే. అవును, చెప్పాలి కదా. అయితే చెప్పేసేయండి. మగాడు ఆడది కలిసి ఎలా తప్పు చేయాలో చెప్పండి. అదే కదా మీరిచ్చే ట్రీట్మెంట్. ఇక హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు? ఇవ్వండి మీ ట్రీట్మెంట్. ఎందుకు అరుస్తావు? నెమ్మదిగా మాట్లాడు. నిర్మల, నీకెందుకు? ఆవిడ మనవరాలు, ఆవిడిష్టం. ఏదోటి చేసుకుని మంచి చేయాలని చూసి నీ పేరెందుకు చెరగొట్టుకుంటావు? కీర్తనతో ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పారు. వాటితో పాటు ఇవి చెప్పని మనకెందుకు చెప్పు? మేము అబద్ధాలు చెప్పావా? మరి మేం మీలాంటి వాళ్ళం అనుకున్నారా? కీర్తన అడ్డం పెట్టుకుని మీరు ఆడిన నాటకాలన్నీ ఆనందరావు చెప్తే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడు. మళ్ళీ పారిపోతాడు. ఏం నాటకాలు ఆడారు? ఏం లేదమ్మా, మీ అమ్మమ్మ చెప్పేది విను. నీకు తప్పెలా చేయాలో ట్యూషన్ తీస్తారట. బాగా విని నేర్చుకోమ్మా. అయ్యో భగవంతుడా, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ నిలబడను. వెళ్ళండి. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. అసలు ఇప్పుడు ఏం కావాలి కీర్తన నీకు? అది అవును, నేనేం అడిగాను? గుర్తులేదే. మనకి పనుంది కదా, చూసుకుందాం. గుర్తొచ్చింది, ఫోటోలు. ఫోటోలు నువ్వు భలే క్లవర్వే. ఫోటోలు. అది మీ అమ్మమ్మ చెప్పినట్టు ఆ ఫోటోలో ఉన్నది మీ డాడీయే. కానీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చాడు చూడు ఒక క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ మాత్రం మీ డాడీ కాదు. నిన్ను మోసం చేయాలని వచ్చాడు. రా చెప్తాను, ఇలా రా చెప్తాను. అతన్ని ఆ కావ్య వేషం వేసి తీసుకొచ్చిందమ్మా. అవునమ్మా, మీ అత్తయ్య చెప్పిదంతా నిజమమ్మా. పాపం మీ డాడీని ఆ కావ్య చంపేసిందమ్మా. అవును, అది మాత్రమే కాదు, ఒక నిజం తెలుసా నీకు? కావ్యతో పాటు మీ అమ్మమ్మ కూడా చేతులు కలిపింది. అందుకనే నేను నీకెప్పుడు నిజం చెప్తావని వచ్చినా నన్నంతలా తిడుతోంది. నువ్వే చూసావు కదా.
ఇక నుంచి నువ్వెవరేం చెప్పినా వినద్దు. నేను చెప్పింది మాత్రమే వినాలి, సరేనా? ఫోటోల సంగతి మర్చిపో. నువ్వు చాలా మంచి పదమ్మ పదం పదమ్మా పద. మీరెంతగా దిగులు పడతారని నేను అనుకోలేదు. అయినా ఇప్పుడు ఏమైంది? కీర్తనకి షాక్లో జరిగింది. మర్చిపోయి ఏదో మాట్లాడుతోంది. త్వరలో మామూలు మనిషి అవుతుంది. మీరు బాధపడకండి.